హలో గాయ్స్, దిస్ ఈస్ కిరణ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే టోటల్ స్టేషన్ అంటే ఏంది, అది ఎందుకు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు అనేసి మీకు ఈరోజు చూపించబోతున్నాను. సరే చూద్దాం పదండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, దీని అంతా ఇన్స్ట్రుమెంట్స్. ఇది దాని కింద ఉండేది ట్రైపాడ్ స్టాండ్ అంటారు అనమాట. ఇప్పుడు ఇది మీరు చూసేదాన్ని ఐవెన్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేటర్ అంటే అదే కీబోర్డ్ అనమాట. సో ఇప్పుడు దాన్ని ఫస్ట్ మనం ఒక మార్కింగ్ చేసే ముందు లెవలింగ్ చేసుకోవాలన్నమాట. లెవలింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు అన్న తిప్పుతున్నాను చూస్తే దాన్ని ఫుట్ స్క్రీవ్స్ అన్నమాట. ఆ రెండు లోపలికైనా తిప్పుకోవాలి, లేదంటే బయటకైనా తిప్పుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది లెవెల్గా ఉందా లేదా అనేసి. అదే కాలేజీలో ఉన్నప్పుడు అయితే మాకు ఒక బబుల్ ఉండేది అనమాట. సో బబుల్ ద్వారా మిడిల్లోకి వచ్చిందా లేదా అనేసి లెవెల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, మీరు ఫుట్టింగ్స్ వేసుకునే ముందు పీసీస్ వేసుకున్న తర్వాత దాని కాలం మార్కింగ్, ఫుట్టింగ్ మార్కింగ్ వేసుకోవాలి కదా. సో దీనికి ఇలా యూజ్ చేస్తాను. ఇది ఒక పర్ డే వచ్చి 10,000 రూపీస్ అనమాట. ఓన్లీ ఫుట్టింగ్స్ కాలమ్స్ కనే కాదు, ఇది కాంపౌండ్ వాళ్ళకి కూడా మనం మార్కింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. మనం మార్కింగ్ ఇచ్చుకునే ముందు 2 స్టేషన్లు ఉండాలి. మనం మినిమం 2 స్టేషన్లు ఉంటేనే అప్పుడు మార్కింగ్ ఇచ్చుకోగలరు. చూస్తున్నారు కదా, అదే స్టేషన్ 2 అనమాట. మీకు ముందు చూపించాను కదా, స్టేషన్ 1 అనమాట. అప్పుడు కాలేజీలో అయితే ప్రిజమాటిక్ ద్వారా మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏంది అంత అవసరం లేదు, ఇప్పుడు లేజర్ లైట్ ద్వారా. సో ఇప్పుడు మనం కనుక్కోవచ్చు అనమాట. అక్కడ లేజర్ వస్తుంది, సో అక్కడ మార్కింగ్ చేసుకుని ఇంకో దగ్గర ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. అలా మొత్తం కలుపుకుంటే మనకు ఒక ఫుట్టింగ్ అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత కాలం ఏర్పాటు చేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ మీకు నార్మల్గా చెప్పాను ఇది ఏందనేసి. నేను చెప్పండి, డీటెయిల్గా చెప్పండి, ఇంకొక పెద్ద వీడియో చేసి పెడతాను. సరే మరి వెళ్ళొస్తా అయితే. సీ యూ, బాయ్. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు తెలుసుకోవచ్చు, మంచి విషయాలు. సరే మరి ఉంటా, బాయ్.